పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేస్తున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుతున్నాడు. నా ప్రాణములకు ఆయన సేవిస్తున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. నీవు నాకు తోడై ఉండువు. నీ దుడ్డుకనియు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొరుస్తున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలపు యెహోవా మందిరములో నేను నివాసం చేస్తున్నాను. ఆమేన్. దేవుడు ఈ వాక్యాన్ని ఈరోజు మనకి ఇచ్చి ఉన్నారు. ఒక వాగ్దానం లాంటి వాక్యం. ఎందుకంటే దావీదుకి అధికారం ఉంది, కోటీశ్వరుడు, సంతానం ఉంది, గౌరవ ఘనతలు, ఐశ్వర్యాలు, పేరు ప్రఖ్యాతులు ఆయనకు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఎవ్వరి మీద, ధనం మీద ఆధారపడకోకుండా, దాన్ని బట్టి అతిశయించుకోకుండా దేవుణ్ణి కాపరిగా చేసుకున్నాడు. అంటే కాపరి అంటే కాపరి గొర్రెలు కనుక ఉంటే గొర్రెలకి ఎంత ధైర్యమో ఆయన పచ్చిక బయలులోనికి నడిపిస్తాడు కాపరి. అలాగే ప్రభువా, ఈ లోకమైన కాపరి కాదు, నా కుటుంబాన్ని కాపాడుతున్నావు, నా కుటుంబాన్ని క్షేమకరంగా మీరు ఉంచుతూ ఉన్నారు అంటే నీవు నాకు కాపరిగా ఉంటే నాకు ఏ భయం కూడా ఉండదు. నేను చక్కగా ఆత్మీయమైన స్థితిలో నేను పెరుగుతాను, ఆత్మీయంగా నేను ఉంటాను, ఆత్మీయంగా నా కుటుంబాన్ని నేను నడిపించుకుంటాను, చిరకాలము నేను నీతో కూడా ఉంటానయ్యా, జీవిస్తానయ్యా అని మనం నమ్ముకున్న తండ్రి అని యెహోవా దేవుడు అన్యాయస్తుడు ఎంత మాత్రం కూడా కాదు. అందుకనే కాపరి అంటే ప్రియుల ఏదో ఈ లోకములో ప్రియుల కాపరిని మనం చూసినట్లయితే తక్కువ వాడుగా లెక్కేస్తాం. కానీ పరలోకమైన కాపరి భాగ్యవంతుడు, ఘనతలను ఇచ్చేవాడు, ఐశ్వర్యమును కూడా ఇచ్చేవాడు. అందుకని ప్రియులరా చక్కగా ప్రభు నామమును ఎరిగినవాడు, ప్రభు మనసును అర్థం చేసుకున్నవాడు కనుక దావీదు, అయ్యా నీవు నాకు కాపరిగా ఉంటే ఈ లోకములో నాకు ఏది కూడా అక్కరలేదండి అని చక్కగా దేవుని మీద ఆధారపడి జీవించినట్లుగానే నేటి దినములలో మనము మానవులమైన మనం కూడా నిత్యము కూడా ఆయన్ని మనకేం చేయాలి, ముందు పెట్టుకుని కాపరిగా పెట్టుకుని వెనక ముందు మీరు ఆవరించి మాకు ఇమ్మానుయేలుగా తోడుగా ఉండి నడిపించండి ప్రభు అని మనం కూడా దేవుడి మీద ఆధారపడితే దేవుడి సమస్తమును కూడా సమకూర్చి ఆయన నడిపించి మనను అత్యధికముగా ఆయన కృపలో వర్ధిల్లింప చేసి నడిపించునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. అందరం కూడా కళ్ళు మూసుకొని చక్కగా దేవుని సన్నిధిలో మనం ఉన్నాము కదా, చక్కగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి దేవా, ఇదిగో ఈ చిన్న అయ్యా ప్రభువా కోడికను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ సన్నిధిలో తండ్రి మేము ఉన్నాం. దేవాని స్తోత్రాలు ప్రభు. దావీదు కూడా చక్కగా ఈ లోకములో అన్ని కలిగి ఉన్నా సరే నీవు లేని జీవితము వ్యర్థము, నీవు లేని బ్రతుకు శూన్యమని దేవా నా మంచి కాపరి అని ప్రభు నిన్ను ప్రేమించి నా కుటుంబానికి కాపరిగా మీరుంటే నాకు ఏది కూడా రాదయ్యా అని ప్రభు చక్కగా నీ మీద ఆధారపడి అయ్యా నీ స్తోత్రాలు మంచిగా ఆయన కూడా ప్రభు నిన్ను నమ్మి అయ్యా నీ బిడ్డగా ఆయన కూడా ప్రభు నీ స్తోత్రాన్ని చెంతకు వచ్చారు. నీవు కూడా ప్రభు నీ బిడ్డగా ఆయన స్వీకరించావు. అందుని బట్టి నీకు స్తోత్రాలు నాయన. అయ్యా అలాంటి స్థితి నేటి దినములలో మాకు కూడా మా కుటుంబాలను మీరు కాపాడుతున్నావు. అయ్యా మా కుటుంబాలను ప్రభు మీరు నడిపిస్తున్నావు. నువ్వు కాపరిగా ఉండి అలాంటి యోగ్యత మీరు మాకు కలగచేసి నడిపించి మహిమ పొందమని యేసు నామములో చిన్న ప్రార్థన మీ చేతులకు అప్పగించి అడిగి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ప్రార్థన చేద్దాం. ప్రార్థించడానికి సమయాన్ని కర్ణాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞత స్తుతులు, స్తోత్రాలు, 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 స్తోత్రాలు,
ఆయన నీ బిడ్డలు సాక్షిని ఇచ్చారు తండ్రి. అయ్యా మాకు ఒక సన్నిధి గది కావాలని నేను అడిగినప్పుడు తండ్రి ఎంత మంచి గృహాన్ని ప్రభా ఇచ్చినందుకు కూడా నీకు స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. నీకేమి ఇచ్చిన నీ రుణములను తీర్చలేము ప్రభా. ఏమో చేసిన ఉపకారంలో దేనికి మరవకుండా ఎప్పుడు ప్రభా నీ నామాన్ని స్తుతించి నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారుగా అయ్యా మమ్మల్ని వచ్చాను ప్రభా తండ్రి. అయ్యా ఈ కుటుంబం పట్ల నువ్వు చేసిన ఉపకారాలు బట్టి నీకు స్తోత్రాలయ్యా, వందనాలయ్యా, వందనాలయ్యా ప్రభా. నా తల్లిదండ్రులు కూడా చక్కటి ఆరోగ్యం ఇచ్చినందుకు నీ స్తోత్రాలయ్యా, స్తోత్రాలయ్యా. ఇదిగో తండ్రి గారి ద్వారాగా అయ్యా ఇదిగో తండ్రి ఈ కుటుంబాలు కూడా మీరు రక్షించిన ఆయన, అయ్యా రక్షణ భాగ్యం ఇచ్చిన ఆయన గొప్ప దేవుడిని తెలుసుకుని ప్రభా తండ్రి. అయ్యా నీ కొరకు ప్రభా చక్కగా ఎంతో ఆత్మీయంగా నీ సన్నిధిలో వర్తిల్లేలాగా ప్రభు మీరు సహాయం చేశారు తండ్రి. అలాగే నాయన ఇంకా ఎలిసా గారి పట్ల కూడా నీ కాపుదలు ఉంచండి. ఆ